అయితే ఆరాధన అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? ఆరాధన అంటే ఏంటి? ఆయనను ఆరాధన అంటే నోటితో ఆరాధన చేయడం కాదు కానీ, నోటితో ఆరాధన చేయడం కాదు కానీ, మన హృదయం ద్వారా, మన యొక్క జీవితం ద్వారా దేవుణ్ణి గణపరచడం, మన జీవితం ద్వారా దేవుణ్ణి గణపరచడం. ఏంటి? మన జీవితం ద్వారా దేవుణ్ణి గణపరచడం. అయితే దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను. శత్రువైన సాతాను గానికి దేవుడు అంటే భయంకరమైన పిచ్చ కోపం, అవునా కదా? దేవునికి సాతానికి దేవుడు అంటే భయంకరమైన పిచ్చ కోపం, అవునా కదా? అయితే ఆ కోపం వాడు దేవుని పైన అంత పిచ్చ కోపం ఉన్నా కూడా దేవుని పైన వాడు జయించలేడు, దేవుని పైన ఆ కోపాన్ని తీర్చుకోలేడు. కాబట్టే దేవుని పైన ఆ కోపాన్ని తీర్చుకోలేడు కాబట్టే తన పిల్లలమైన మన పైన ఆ కోపాన్ని తీర్చుకోవడానికి వాడు శత్రువైన సాతాను గాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే వాడు ఏ విధంగా ఆ కోపాన్ని తీర్చుకుంటూ ఉంటాడు అని అంటే, భార్యకి భర్త ద్వారా, భర్తకి భార్య ద్వారా, పిల్లలకు తల్లిదండ్రుల ద్వారా, తల్లిదండ్రులకు పిల్లల ద్వారా, లేకపోతే మన స్నేహితుల ద్వారా, లేకపోతే సంఘం ద్వారా, లేకపోతే దైవ సేవకుల ద్వారా, ఇలాగ ఏదో ఒక విధంగా వాడు మన పైన తన కోపాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లేకపోతే అనారోగ్యం ద్వారా అయినా కావచ్చు, అప్పుల సమస్య, ఆర్థిక సమస్య ద్వారా అయినా కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యల ద్వారా అయినా కావచ్చు. నిన్న రాత్రి వారం నుంచి అన్న నాకు ఆరాధన వర్తమానం చెప్పాలి అని చెప్తా ఉన్నాడు. సరే అన్న అని చెప్పాను. కానీ నిన్న రాత్రి భయంకరమైన అనారోగ్యం, రాలేనన్నా అని చెప్పి రాత్రి ఫోన్ చేసి చెప్పిన అన్నకి. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటి అని అంటే, శత్రువైన సాతానుగాడు మనల్ని ఏదో ఒక విధంగా టార్చర్ చేయాలని, ఇబ్బంది పెట్టాలని, మనల్ని కృంగదీయాలని, బలహీనపరచాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు మనకు వాని యొక్క టార్చర్ నుంచి, వాని యొక్క ప్రభావం నుండి విడుదల కలిగిస్తాడు, జయాన్ని ఇస్తాడు. దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. ఈ కుర్చీ కూడా లేదు. ఈ కుర్చీ తీసుకొని వెళ్ళడానికి మా అమ్మ తాండ్రపాడికి వెళ్ళి ఈ కుర్చీని తీసుకురావడానికి వెళ్ళింది. ఈ కుర్చీని తీసుకురావడానికి వెళ్తే ఆమెను కూడా ఆటంకపరిచినాడు వాడు. బస్సులో ఇద్దరు ముగ్గురు, ఆ పాపం ఆమెని ఆ బైబిల్ బ్యాగ్ వేసుకొని బయటకు పోయిందని ఇద్దరు ముగ్గురు, ఒక ఆమె అయితే ఆడామె చెంప మీద కొట్టిందంట. దేవుని పిల్లలను శత్రువైన సాతానుగాడు ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు పొద్దున నిన్నటి నుంచి ఉష్ణాపురం దైవ సేవకుడు జాసు అంకుల్ ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఈటికి రా అని. అంటే ఎక్కడ వాడు మనల్ని కృంగదీయాలో, సేవకుల ద్వారా అయినా, లేకపోతే ఆ సంఘం ద్వారా అయినా, లేకపోతే కుటుంబం ద్వారా అయినా, అనారోగ్యం ద్వారా అయినా. నిన్న రాత్రి విపరీతమైన కడుపు నొప్పి, కానీ ఆ బలహీనతతో నేను రాలేనని చెప్పేశాను. కానీ దేవుడు బలమిచ్చి ఆ అనారోగ్యం పైన విజయాన్ని ఇచ్చి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవునికి సాధ్యం కానిది ఏది లేదు. మనము దేవుని పైన ఆధారపడ్డాము అని అంటే, శత్రువైన సాతాను మనల్ని ఎంతగా టార్చర్ చేయాలని చూసినా కూడా ఖచ్చితంగా వాని పైన దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం కలిసి చదువుకుందాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం.
చదవండి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించ. రండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం కలిసి చదువుకుందాం. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపించడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన స్థలములలో నివసించు సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అయా, మరి నా తండ్రి చదవబడిన వాక్యాన్ని మీరు మాకు విరిచి పంచిపెట్టండి. మా యొక్క హృదయాల్లో మరి నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని నింపండి. మీ యొక్క మరి నా తండ్రి వాక్యం చేత నింపబడిన వారమై ఆత్మతోనూ సత్యముతో నిన్ను ఆరాధించి మహింపరిచే వారిగా మా యొక్క జీవితాలను మీరు సిద్ధం చేస్తురమ్మని బలహీనుడైన నన్ను కూడా నీ యొక్క శిలువ చాటున మరుగుపరిచి నీ ప్రజలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేస్తురమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము మీకా గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం చదివాం కదా. ఏమని చదివాము? వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? కరెక్టా కాదా? నిజంగా ఈ యొక్క మీకా ఆయన ఎవరు? ఆయన పేరుకున్న అర్థం ఏంటి? ఆయన ఎవరికి ఆ మీకా గ్రంథాన్ని వ్రాస్తూ వచ్చాడు? ఆయన ఏ రాజుల కాలంలో ఉన్నాడు? ఆ ప్రజలు, అక్కడున్న ప్రజలు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నారు? ఆ ప్రజలు ఎలా ఉన్నారు? ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటే ఆ మీకా ఆ మాట నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నాడా అని పలికిన ఆ మాట మనకు అర్థమవుతుంది. అయితే మీకా పేరుకు అర్థం ఏంటి అని అంటే, మీకా అనే పేరుకు అర్థము ఇప్పుడు మనం చదివిన వచనంలోనే ఉంది. ఏమని చదివాం మనం? ఇప్పుడు చదివింది నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే యెహోవా వంటి వాడు ఎవడు అని మీకా అనే పేరుకు అర్థం వస్తుంది. అయితే ఈ మీకా ఎక్కడి వాడు? ఒక్కసారి రండి. మీకా రాసిన మీకా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మొరాస్తీయుడైన మీకాకును ప్రత్యక్షమైన యెహోవాకు. ఎవరు ఈ మీకా అంటే? మొరాస్తీయుడు. ఈ మొరాస్తీ అనే ప్రాంతం ఎక్కడ ఉంది అని అంటే యెరూషలేం నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదే మాట ఇప్పుడు మనం ఏమైతే చదువుతూ వచ్చామో, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో, ఇదే మాట ఇంకొక గ్రంథంలో ఉంది. ఏ గ్రంథంలో ఉందో చెప్తారా? యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో. చాలు. ఇక్కడ ఇదే మాట మీకా గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. ఇదే మాట యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అంటే అక్కడికి ఇక్కడికి ఏమైనా పోలిక ఉందా? చెప్పాలి. ఆయనకి, ఈయనకి, మీకాకి, యెషయా ప్రవక్తకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉందా అంటే సంబంధం ఉంది.
యేషయా మీకా ఇద్దరు ఒకే కాలంలో ప్రవచించారు. యెహెజ్కేలు దానియేలు ఇద్దరు ఒకే కాలంలో ప్రవచించారు. యేషయా మీకా ఇద్దరు ఒకే కాలంలో ప్రవచించారు. అదేంటన్నా ఇద్దరు ఒకే కాలంలో ఎట్లా ప్రవచిస్తారన్నా అంటే, యేషయా రాజుల ఆస్థానంలో ఉండి ప్రవచిస్తూ వచ్చాడు. మీకా పల్లెటూర్లలో, యెరూషలేము చుట్టూ ఉన్న పక్కన పల్లెటూర్లు ఉంటాయి కదా, అలాంటి పల్లెటూరుల్లో ప్రవచిస్తూ వచ్చాడు. అయితే యేషయా చెప్పింది ఏంటి, మీకా చెప్పింది ఏంటి అని అంటే, ఇజ్రాయేలు 10 గోత్రాలు, యూదా 2 గోత్రాలు ఎంతో భయంకరమైన పాపంలో ఉన్నాయి. ఎంతో భయంకరమైన పాపంలో ఉన్నాయి. వీళ్ళ కాలం ఎప్పుడు అని అంటే, ఈ యొక్క యోతాము, అక్కడ ఏ రాజులు ఉన్నారు, యోతాము, ఆహాజు, హిజ్కియా, ఈ రాజుల కాలం ఎంత అంటే క్రీస్తు పూర్వం 740వ సంవత్సరం నుంచి 687వ సంవత్సరం వరకు ఈ 3 రాజులు పరిపాలన చేస్తారు. ఈ 740 నుంచి 687వ సంవత్సరం వరకే మీకా ప్రవక్త తన ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చాడు. మీకా గ్రంథంలో 7 అధ్యాయాలు ఉంటాయి. మొదటి మూడు అధ్యాయాలు ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు వారి యొక్క భయంకరమైన పాపాన్ని గురించి రాస్తాడు. మీరింత ఘోరంగా పాపం చేస్తూ ఉన్నారు, ఇంత భయంకరంగా పాపం చేస్తూ ఉన్నారు. రండి మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు. దేనికోసం బయలుదేరుతున్నాడు యెహోవా? ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడుచున్నాడు. 6వ వచనం చదవండి. కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ళ కుప్ప వలె చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను. ఏం చెప్తూ ఉన్నాడు? నేను లేచి వస్తున్నాను, మీ షోమ్రోనును, మీ పట్టణాన్ని, మీ దేశాన్ని నాశనం చేయడానికి దిగి వస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు యెహోవా దేవుడు. అయితే ఎందుకు నాశనం చేయడానికి దేవుడు దిగి వస్తున్నాడు ఆ పట్టణానికి? వారి పాపము అంత భయంకరంగా విచ్చలవిడిగా తయారైపోయింది. అయితే వారి పాపము అంత విచ్చలవిడిగా తయారు కావడానికి కారణం ఏంటి? దేవుడు వాళ్ళకి సమృద్ధినిచ్చాడు కదా. ఇజ్రాయెల్ ప్రజలకి సమృద్ధి ఇచ్చినంత సమృద్ధి దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు. తన పిల్లలుగా దేవుడు వారికి ఎంత సమృద్ధి ఇచ్చాడు? ఆనాడు ఐగుప్తులో వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలై బ్రతికితే, ఆ 400 సంవత్సరాలు బానిసలై బ్రతికినందుకు, బానిసలై వాళ్ళకి ఐగుప్తు ప్రజలకు పనిచేసినందుకు ప్రతిఫలంగా, జీతంగా ఆ ఐగుప్తు ప్రజల నుండి, ఆ ఫరో నుండి బంగారు, వెండి, విలువైన వస్తువులు ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చి పంపించాడా లేదా? కొల్ల సొమ్ముగా తీసుకొని వచ్చారు కదా వాళ్ళు. ఎంత ప్రేమించాడు దేవుడు వాళ్ళని. అలాగే మళ్ళా అరణ్యంలోనికి వచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రం అడ్డం వస్తే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. తర్వాత ఎర్ర సముద్రం అయిపోయిన తర్వాత మాకు ఆహారం కావాలంటే మన్నాను కురిపించాడు. దేవదూతలు తినే ఆహారాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్న ఏ సంతతి వాళ్ళు అలాంటి ఆహారాన్ని తినలేదు. అది కనానులో వాళ్ళు ప్రవేశించేంత వరకు ఆ మన్నాను తింటూ వచ్చారు. మళ్ళీ మాకు మాంసం కావాలంటే పూరేళ్ళని ఇచ్చాడు. మాంసాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. ఇవ్వలేదా? మాంసాన్ని కూడా ఇచ్చాడు.
అలాగా దేవుడు వారు అడిగింది ప్రతిదీ ఇచ్చాడు. తర్వాత కనానుకు వెళ్ళిన తర్వాత కూడా వారు నాటని పంటను కోసే విధంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెడుతూ వచ్చాడు. రండి, కీర్తనల గ్రంథము అంత చేసినా కూడా వాళ్ళు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారో కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో దేవుడు ఎంతో వాపోతూ వ్రాయిస్తాడు. ఈ కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 40, 41, 42 చదవండి. 40 అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. చదవండి. ఆయన బాహుబలమైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినములనైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. అంత ఘోరంగా వారు టార్చర్ చేస్తూ ఉంటే, వారు ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు అసలు కట్టెలను కూడా ఇవ్వకోకుండా మీరే కట్టెలు తెచ్చుకొని నాకు ఎన్నైతే రోజుకు ఇటుకలు కాలుస్తారో అన్నే ఇటుకలు కాల్చాలని అంత టార్చర్ చేస్తే, అంత కొడతా ఉంటే వారి నుంచి విడుదల చేపిస్తే దేవుడు ఆ విడుదల చేసినది కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఆయన పైన సనుగుతూ ఆయనను విసిగిస్తూ వచ్చినారు. ఈరోజు ఇక్కడ కూడా మీకా గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఇజ్రాయెల్ 10 గోత్రాలుగా మరి విడిపించబడుతూ వచ్చింది. అలాగే యూదా 2 గోత్రాలుగా విడుదల చేయబడుతూ వచ్చింది. ఈ యూదా రాజులు, ఇజ్రాయెల్ రాజులు వారు ఉన్నా కూడా ఆ ఇజ్రాయెల్ ప్రజలు యూదా ప్రజల దగ్గరికి దేవుడు వారి యొక్క పాపము ఎంతో విచ్చలవిడిగా తయారైపోతూ వచ్చింది. ఇంత సమృద్ధిగా ఇచ్చినాడు కాబట్టి దేవుడు వాళ్ళని అంత సమృద్ధిగా ప్రేమించినాడు కాబట్టి వాళ్ళు అంత భయంకరంగా విచ్చలవిడిగా పాపం చేస్తూ వచ్చారు. ఒకసారి సామెతల గ్రంథము రండి, సామెతల గ్రంథము అంత విచ్చలవిడిగా ఇస్తేనే వాళ్ళంతా విచ్చలవిడిగా పాపం చేస్తారు. ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదవండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఈ పరిస్థితులన్నీ గమనించినాడు ఎవరు? ఈయన అక్కడ పైన ఉంటుంది చూడండి, మొదటి వచనంలో ఆగూరు. ఎవరు? ఆగూరు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవా, నేను చచ్చిపోకముందు 2 మనవులు నీ దగ్గర కోరుకుంటానయ్యా, నాకు ఇవి దయచేయ్యా, నాకు ఎక్కువ ధనాన్ని ఇవ్వద్దు, అలాగని పూర్తిగా కష్టాల్లో పెట్టొద్దు. ఇప్పుడు ధనవంతుడైతే ఏం చేస్తాడు? దేవుణ్ణి మర్చిపోయి ఇలాగైతే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు సమృద్ధి ఇచ్చిన తర్వాత దేవుణ్ణి దూషిస్తూ వచ్చారో, దేవుణ్ణి గాయపెడుతూ వచ్చారో, అలాగా నేను కూడా మిమ్మల్ని గాయపెడతానయ్యా, నాకు అలాగని మళ్ళీ బీదవానిగా కూడా చేయొద్దు. బీదవాన్ని అయితే ఏదో దొంగిలి లేదంటే ఎవరినో ఒకరిని మోసం చేసి, వీడు దేవుని నమ్ముకున్నాడు చూడు, దేవుని నమ్ముకున్న కూడా ఇంత దొంగతనాలు చేస్తున్నాడు, ఇంత మోసంగా బ్రతుకుతున్నాడు అని నీ నామాన్ని అవమాన పాలు చేస్తానేమో, కాబట్టి నాకు అంత ఎక్కువ డబ్బు ఇవ్వద్దు, అంత తక్కువ బీదోనిగా పెట్టొద్దు, కాబట్టి తగినంత ఆహారం నాకు ఇయ్యి దేవా అని చెప్పి ఆగూరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఆనాడు దేవుడు ఆయన స్వార్థం లేనివాడు, తన ప్రజలను అత్యధికంగా ప్రేమించేవాడు. కాబట్టి దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలకు
నాటని పంటను కోసుకొని తినడానికి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెడుతూ వచ్చారు. వారు ఉన్న బందీఖాన నుండి వారికి విడుదల కలగజేసి. కానీ దేవుణ్ణి వారు అనేక మార్లు సనిగారు, అనేక మార్లు దుఃఖ పెడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా వారికి ఇచ్చిన సమృద్ధిని బట్టి వారు ఎంతో భయంకరంగా విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నారు. ఎలాంటి పాపం చేస్తూ ఉన్నారు రండి, మీకా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. నేను ఇలాగూ ప్రకటించిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇజ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి. ఈ న్యాయం ఎరిగి ఉంటుట మీ ధర్మమే కదా. అయినను మేలును ఆశ్రయించుకొని కీడు చేయనే ఇష్టపడుతున్నారు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుదురు. చదవండి 5వ వచనం. ఇక్కడ వీరి చాలు, ఒక్క నిమిషం అండి. ఇక్కడ చూడండి ఎలా ఉన్నారంట వాళ్ళు. మేలును అసహించుకొని కీడునే ఇష్టపడుతూ ఉన్నారంట. ఈ ప్రజలు మేలును అసహించుకొని కీడునే ఇష్టపడుతూ ఉన్నారంట. అలాగనే ఆ యొక్క ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజల మాంసాన్ని కూడా తింటున్నారంటే, వారి రక్తాన్ని తాగుతున్నారంట. అంటే వాళ్ళని దోచుకొని తింటూ ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్న అధికారులు కూడా ఎలా ఉన్నారు అని అంటే 11వ వచనం చదవండి. జనులలో ప్రధానులు లంచం పుచ్చుకొని ఏం చేస్తున్నారంట? జనులో ఉన్న ప్రధానులు, ఇజ్రాయెల్లో అధికారులు, ప్రధానులు ఏం చేస్తూ ఉన్నారు? లంచాలు తీసుకుంటున్నారంట. ఇప్పుడే లంచాలు తీసుకుంటున్నాం అనుకుంటున్నామో, ఆ కాలంలో క్రీస్తుపూర్వం 740 సంవత్సరాల్లోనే లంచాలు తీసుకుంటున్నారంట. వాళ్ళు లంచాలు పుచ్చుకొని తీర్పు తీరుస్తారంట. లంచాలు ఇచ్చినోనికి ఒక తీర్పు, లంచాలు ఇవ్వలేనోనికి ఒక తీర్పు. లంచాలు ఇస్తే అధికారము, లంచాలు ఇవ్వకపోతే అధికారం లేదు. తర్వాత వారి యాజకులు కూలికి బోధిస్తారంట. యాజకులు, సేవకులు కూలిస్తే వాక్యం చెప్తారంట, కూలి ఇవ్వకుంటే వాక్యం చెప్పారంట. తర్వాత ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోదె చెప్తారు. సోదె అంటే సోదె చెప్తామమ్మ సోదె అనుకుంటూ వచ్చా ఉంటారు ఊరికి. అలాగా ప్రవక్తలు కూడా అంటే ఫ్యూచర్ ప్రాఫిట్స్, ప్రవచనాలు చెప్పే వాళ్ళు కూడా ద్రవ్యాన్ని, డబ్బును తీసుకొని చెప్తారంట. ఇదే అధ్యాయంలో 5వ వచనం చదవండి. వారు ఎలా ఉన్నారంట? ప్రవక్తలు ఆహారం నములుచు సమాధానం అని ప్రకటిస్తారంట. ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే ఆహారం పెడతారో, ఇజ్రాయెల్ ప్రవక్తలు ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే ఆహారం పెడతారో, ఎవరైతే దశంభాగం ఇస్తారో వాళ్ళకి మీకు సమాధానం, మీకు మేలు కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, మీకు సంతోషం కలుగుతుందని ప్రకటిస్తారంట. తర్వాత ఒకరు తమ నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధం ప్రకటించు వారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా అన్నాడున్న ప్రవక్తలు ఎలా ఉన్నారు? ప్రవక్తలు బాలేరు. ప్రవక్తలు డబ్బులు ఇచ్చేతోళ్ళకి, ఆహారం పెట్టేతోళ్ళకి ఒక విధంగా ప్రవచనాలు చెప్తారంట. అలాగే డబ్బులు ఇవ్వని వాళ్ళకి, ఆహారం పెట్టిన వాళ్ళకి, బీద వాళ్ళకి ఒక విధంగా యుద్ధం వస్తుంది, నాశనం వస్తుంది అని చెప్పి ప్రవచనాలు ప్రవర్తిస్తేవారంట. అంటే ఇలాంటి పరిస్థితి కలిగి ఉన్నారు. మనము 4-5 అధ్యాయాల్లో చూస్తే, 4-5 ఇదే మీకా గ్రంథం 4-5 అధ్యాయాల్లో వారు చెరకు, బబులోను చెరకు అప్పగించబడేది చూస్తాం. అలాగే అష్షూరు చెరకు అప్పగించబడేది చూస్తాం. తర్వాత అదే 4-5 అధ్యాయాల్లో వారిని తిరిగి ఆ బబులోను చెర తర్వాత, అష్షూరు చెర తర్వాత మరలా దేవుడు వారిని సమకూర్చేది కూడా ఈ యొక్క 4-5 అధ్యాయాల్లో. తర్వాత మరి బెత్లెహేములో ఆ వచనాన్ని చదువుదాము. బెత్లెహేములో మీ కొరకు ఒక రక్షకుడు పుడతాడు అనే మాట మనము 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. చదవండి 5వ అధ్యాయం. బెత్లెహేము ఎఫ్రాతా,
యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయెల్ను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుండెను. చూడండి, ఇంత భయంకరమైన వారి కొరకు దేవుడు మరలా వారిని రక్షించడానికి, వారికి విమోచన ఇవ్వడానికి తిరిగి జన్మిస్తాడనే నిరీక్షణను ఇస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయాన్ని చదువుతూ ఉంటే నాకు మన తల్లిదండ్రుల విషయం గుర్తుకొస్తుంది. మన తల్లిదండ్రులు కదా, మనము చిన్నగా మనం పుట్టినప్పటి నుంచి మనము మన ముడ్డిగా అనుకోలేనప్పటి నుంచి, మనము ఏదైనా క్లీన్ చేసుకోలేనప్పటి నుంచి, మనకు అన్నం పెట్టి మనకు స్నానం చేయించి, మనకు ఏదైనా కావాలంటే బట్టలు గురించి మనకంతా చేసినా కూడా కొన్ని రోజులు పెద్దగా అయ్యేసరికి మన కొమ్ములు నెత్తికొస్తాయి. మన తల్లిదండ్రులను మనము కేర్ చేయము. ఓ రోజైతే నేను నా కళ్ళారా చూస్తూ వచ్చాను, తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది అని అంటే, చూడండి, నా విషయంలోనే మా అమ్మ గత 9 సంవత్సరాల నుంచి నాకు పరిచయం చేస్తూ ఉంది. అదే ఇంకొకరు అయితే ఎవరు చేస్తారు? పోరా ఈ గలీజ్ ఎవడు పని చేస్తాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. అలాగే నేను బాగున్నప్పుడు అబ్రహాం గాడు ఉన్నాడా, అబ్రహాం దాదా పైన ఆ రూమ్లో పైనుంచి మెట్ల మీద నుంచి కిందికి దొల్లుకుంటూ వచ్చినాడు. ఆ రోజు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ బాధ చూస్తే చాలా ఘోరంగా ఉండేది. అంటే మన తల్లిదండ్రులు మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి, మనల్ని పుట్టినప్పటి నుంచి ఎంత ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమ అది వర్ణనాతీతం. అందుకే మరి యెషయా గ్రంథము 66వ అధ్యాయము తీయండి ఒకసారి. దేవుడు తల్లి ప్రేమతో పోల్చుకుంటాడు. ఒకని కన్న తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తానంటాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు 13వ వచనం. నేను మిమ్మల్ని ఆదరించేదను. ఏమంటున్నాడు దేవుడు? తల్లితో పోల్చుకుంటున్నాడు. తల్లి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఎంతో గొప్పది అని చెప్పి దేవుడే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అదే దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాటలు వినుడి, ఇవి ప్రభువును బట్టి మెచ్చుకొనదని. మనము మన తల్లిదండ్రుల మాట వినకపోతే, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా తమ తండ్రి, తమ రక్షకుడు, తమ విమోచకుని మాట వినకోకుండా, ఆయనకు లోపడకోకుండా, ఆయనకు విధేయత చూపించుకోకుండా ఉన్నప్పుడు దేవుడు ఎలాగైతే బాధపడుతూ వచ్చాడో, అలాగే మనము మన తల్లిదండ్రులకు విధేయత చూపించుకోకుంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, ఎంత బాధపడతారు. అయ్యో, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వీడిని పెంచానే, వీనికి నీళ్లు పోసాను, తర్వాత వీడిని క్లీన్ చేశాను, ఆ రక్తపు మడుగులో ఉన్నప్పుడు వీడిని క్లీన్ చేశాను, పెట్టుకున్నాను, వీడు ఏడిస్తే అర్ధరాత్రి కూడా లేచి వీనికి కావాల్సింది అందించానే, కానీ వీడికి పెద్దగా అయ్యేసరికి, వీడికి స్వాతంత్ర్యం వచ్చేసరికి వీడు కృతజ్ఞత లేకోకుండా నాకే ఎదురు చెప్తున్నాడని మన తల్లిదండ్రులు మనకు ఎంత బాధపడతారు. ఒక్కసారైనా ఆలోచించారా? ఒక్కసారైనా కృతజ్ఞత కలిగి మన తల్లిదండ్రులకు మనం థ్యాంక్స్ చెప్తున్నామా? ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా తమ దేవునికి, తమకు విమోచన కలిగించిన దేవునికి, వారి రక్తపు డాగుల్లో ఉంటే నేను వాడిని క్లీన్ చేశాను అని అంటాడు దేవుడు. అలాంటి దేవునికి కృతజ్ఞత లేకోకుండా జీవిస్తూ వచ్చాడు. అయినా కూడా దేవుడు వారి కొరకు మరి విమోచనను, నిరీక్షణను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చూస్తూ వచ్చాం? మీకా గ్రంథంలో 1, 2, 3 అధ్యాయాలు ఇజ్రాయేలు యూదా ప్రజల పాపము
అధికంగా చేయబడుతూ వచ్చింది. వారి యొక్క యాజకుల్లో, వారి యొక్క ప్రవక్తల్లో కూడా న్యాయం అనేదే లేదు. లంచాలు తీసుకొని డబ్బుకే వారు ప్రవచనాలు ప్రవచిస్తూ ఉన్నారు, యాజకులు వాక్యాన్ని చెప్తూ ఉన్నారు, బోధ చేస్తున్నారు అని చూస్తూ వచ్చాం. మొదటి 3 అధ్యాయాలు వారి యొక్క పాపాన్ని చూపిస్తూ ఉన్నాయి. 4-5 అధ్యాయాల్లో దేవుడు వారి మరలా నిరీక్షణను ఇస్తూ ఉన్నాడు. అలాగే బబులోను చెరకు, అస్సూరు చెరకు అప్పగించేది మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 6-7 అధ్యాయాల్లో మీరు మారండి, మీరు మారితే మీకు ఇలాంటి దేవుడు రక్షణ ఇచ్చినట్టు ఏ దేవుడు కూడా మీకు రక్షణ ఇవ్వడు అని చెప్పి అక్కడ 6-7 అధ్యాయాల్లో వారిని మారండి 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 అని బ్రతిమిలాడుకోవడము, మీకా గారు ఇజ్రాయేల్ యూదా ప్రజలను బ్రతిమిలాడుకోవడం మనం చూస్తాం. అయితే వాళ్ళు బ్రతిమిలాడుకున్నా కానీ వినరు. ఇజ్రాయెల్ ప్రజలకు అంత చెప్పినా వినక కేవలం ఎప్పుడు మీకా గారు ప్రవచనాలు ప్రవచించడం ఎప్పుడు ప్రారంభిస్తాడు అని అంటే క్రీస్తు పూర్వం 740వ సంవత్సరంలో ఆయన ప్రవచనాలు చెప్పడం ప్రారంభిస్తే క్రీస్తు పూర్వం 722వ సంవత్సరాలు అంటే కేవలం ఒక 18-19 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ ప్రజలు వారి పాపాన్ని బట్టి చెరకు అప్పగించబడతారు, అశ్షూరీయుల చెరకు అప్పగించబడతారు. నేను సామ్రాజ్యాల గురించి చెప్పాను పోయినసారి. ఎన్ని సామ్రాజ్యాలు ఉన్నాయని చెప్పాను బైబిల్లో? గుర్తుందా ఎవరికైనా? ఎన్ని సామ్రాజ్యాలు ఉన్నాయని చెప్పాను? 6 సామ్రాజ్యాలు ఉన్నాయి. 1 ఐగుప్తు సామ్రాజ్యం, 2 అశ్షూరు సామ్రాజ్యం, 3 బబులోను సామ్రాజ్యం, 4 మాదీయ పారసీక సామ్రాజ్యం, 5 గ్రీకు సామ్రాజ్యం, 6 రోమా సామ్రాజ్యం. ఈ 6 సామ్రాజ్యాల్లో మొట్టమొదట వారు చెరకి ఐగుప్తు చెరకు వెళ్ళిపోతూ వచ్చారు. ఐగుప్తు చెర నుంచి దేవుడు వారిని తీసుకొని వచ్చాడు. తర్వాత మరలా వారు చేసిన పాపాన్ని బట్టి వారికి హెచ్చరిస్తూ వచ్చాడు మీకా ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా. మరి అక్కడున్న రాజులు, 3 రాజుల కాలం మనం చూస్తూ వచ్చాం కదా. మీకా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో యోతాము, ఆహాజు, హిజ్కియా వీళ్ళు క్రీస్తు పూర్వం 740 నుంచి 687వ సంవత్సరం వరకు పరిపాలన చేస్తారు. వీరి పరిపాలనలో వారు ఎంత భయంకరమైన పాపంలో ఉంటే వారికి యెషయా ప్రవక్త ద్వారా అలాగే మీకా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనాలు ప్రవచిస్తూ వచ్చాడు, మారండి 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 అని చెప్పి. కానీ వారు మార్పు చెందలేదు. అయినా కూడా దేవుడు వారి కొరకు నిరీక్షణను, వారి కొరకు ఈ లోకానికి వచ్చి వారి కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితం కూడా ఇలా లేదా? ఈరోజు మన జీవితం కూడా ఇలా లేదా? మనం ఎంత భయంకరంగా పాపం చేస్తూ ఉన్నాము అనంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడని తెలుసు, దేవుడు మన కొరకు రక్తం కార్చాడని తెలుసు, మన కొరకు నరక యాతన అనుభవించాడని తెలిసినా కూడా మనకు దేవుడు, మనము పాపము మారడం లేదు. అయినా కూడా దేవుడు మన కొరకు రక్షణను సిద్ధపరిచి ఉంచాడు. అలాంటి దేవునికి మనము థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా ఉంటుంది? ఆ థ్యాంక్స్ దేవుడు ఎలా కోరుకుంటున్నాడు? నోటి మాటల ద్వారా కాదు. నోటి మాటలు చెప్తే ఏదో ఆదివారం మందిరానికి వచ్చి 4 ఆరాధన మాటలు లేదంటే 4 పాటలు పాడి కొద్దిసేపు ప్రభువానికి స్తోత్రం, నువ్వు గొప్ప దేవుడు, నాకు మేలు చేసినావని ఆరాధించి పోతే కాదు. మన జీవితమే ఒక ఆరాధన కావాలి. మన జీవితమే ఒక ఆరాధన కావాలి. దేవుడు నీ జీవితం ద్వారా ఆరాధించబడాలనుకుంటున్నాడు. అన్యుడు నిన్ను చూసినప్పుడు ఇతను దేవుని కుమారుడు, ఇతను దేవుని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి ఇంత నీతిగా ఇంత యథార్థంగా బ్రతుకుతున్నాడు అని చెప్పినప్పుడు దేవునికి మనం మన జీవితం ద్వారా ఆరాధన చేసిన వారం అవుతాం. అలాంటి ఆరాధన మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించేయండి. ఆనాడు ఇజ్రాయెల్ యూదా ప్రజలు అంత భయంకరంగా దేవుణ్ణి తిరస్కరించినప్పటికీ, అంత భయంకరంగా దేవుణ్ణి మరి గాయపెడుతూ దుఃఖపెడుతూ వచ్చినప్పటికీ దేవుడు వారికి విమోచన కలగజేస్తూ వచ్చాడు. ఈరోజు మనకు కూడా ఎంతో భయంకరమైన పాపంలో ఉన్నాం మనం. రండి, ఎలాంటి పాపంలో ఉన్నాము అని అంటే
రోమీలకు రాసిన పత్రిక 1 కొరింథీయుల 7వ అధ్యాయము 21వ వచనం కదా. కాదు, రోమీలకు రాసిన పత్రికనే, దయచేసి క్షమించండి. మూడో అధ్యాయము 9వ వచనం చదవండి. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రమును కాము, యూదులేమి, క్రీస్తు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనైన వారని ఇంతకుముందు దోష ఆరోపణ చేసి ఉన్నాము. చూడు, మనం ఏం చేస్తూ ఉన్నాము అని అంటే, ఆ యూదుల మీద, ఆ గ్రీసు దేశస్థుల మీద దోషారోపణ చేస్తూ ఉన్నాం. కానీ మన పాపాన్ని మనము ఒప్పుకోలేక దేవుని ఎదుట మరి దేవుడు చేసిన మేలును అంగీకరించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మన కొరకు దేవుడు రక్షణను ప్రసాదిస్తూ వచ్చాడు. ఆనాడు యూదా ప్రజలు ఎంత విసిగిచ్చినప్పటికీ, ఎంత సనుకున్నప్పటికీ దేవుడు వారికి ఎలాగైతే విమోచన కలగజేసి మరి వారి కొరకు తన స్వరక్తాన్ని చిందించి నిరీక్షణగా దేవుడు వారిని తిరిగి రప్పిస్తానని వాగ్దానం చేసి నెరవేరుస్తూ వచ్చాడు. మనల్ని కూడా దేవుడు మన కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టి మనకు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండడానికి గొప్ప నిరీక్షణను ప్రసాదిస్తూ వచ్చాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆ విధంగా దేవుడు మనల్ని ఆరాధనలో నడిపించును గాక. దయచేసి